ఉద్దేశం నిమిత్తం దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఉంది ఖచ్చితంగా. ఇది నేను నా బుద్ధితో చేయట్లేదు, దేవుని సమకూర్తితో చేస్తున్నాను. కాబట్టి దేవుడు సమకూర్చి జరిగిస్తున్నట్టే ఈ అసోసియేషన్లో మరి మన వాళ్ళందరూ కూడా చక్కగా మీ వంతు సహకారం అందించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మీ డబ్బులు, మీకున్న ఆస్తులు మాకు అక్కర్లేదు, కానీ మీ సమయాన్ని మాకు కేటాయిస్తారు. ఏమో మీ సమయాన్ని మాకు ఇస్తే చాలు. ఏమి ఇచ్చినా మేమే ఇస్తాం ఉన్న కాడికి, ఉంటే ఏమండి. మీ దగ్గర నుండి మేము ఆశించేది ఏం లేదు. నాకున్న కాడికి నేను మీకు ఏదో చేయగలిగిందంతా చేస్తాను. మీరు చేయగలిగింది మీరు నాకు చేయాలి. ఏంటది? సమయం. ఏమో దయచేసి మరి ఈ దేన దాసుల్ని మీరు కూడా ఏదో కొంచెం సమయం ఇచ్చి లేదా కొంచెం స్థానం ఇచ్చి జ్ఞాపకం చేసుకోవాలని మనకు తెలుసు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం నుండి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాం. మేము మోసగాంధ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారు, ఏమీ లేని వారమైనట్లుండి చివరిలో సమస్తమును కలిగిన వారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ ప్రభుదేవాశ్రయం గల తండ్రి, దేవాని ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాము ప్రభువా. ఇంతవరకు నీ సన్నిధి మాతో వచ్చి జరిగించినటువంటి ఆరాధన అంతటిని బట్టి వందనాలు ప్రభువా. నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువా, నీవు చూపిన కృపను బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం ప్రభువా మీకు అప్పగిస్తున్నాం. మీరు మాతో ఉండండి ప్రభువా. నీ లేఖనాల్లో నుండి ప్రభువా కొద్ది మాటలు మాతో మాట్లాడండి. నన్ను మరుగుపరిచి స్వరాలు వినిపించి ఆత్మకార్యాలు జరిగించున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వచనం సేవకులుగా మనందరికీ తెలుసు. అపోస్తలుడైన పౌలు పరిచర్యలో తన యొక్క అనుభవం, పౌలు యొక్క అనుభవం. పౌలు మొదటి స్థితి పౌలుగా మారకుండా సౌలుగా ఉన్నటువంటి స్థితి మనకు తెలుసు. సమాజంలో ఎంతో గొప్ప పేరున్నటువంటి వ్యక్తి, అధికారం ఉన్నటువంటి వ్యక్తి, ధనానికి కానీ పేరుకి కానీ ప్రతిష్టకు కానీ ఏది కూడా తక్కువ లేదు.
కానీ ఆశ్చర్యంగా సౌలుగా ఉన్నటువంటి పౌలును దేవుడు తన పరిచర్యకు పిలుచుకున్నాడు. ఆయన పరిచర్యకు పిలిచిన వెంటనే పౌలు దేవునికి లోబడిపోయాడు. దేవునికి లోబడినటువంటి పౌలు ఆ పిలుపుకు లోబడి మరి ఎన్నడూ కూడా వెనకకి తిరగలేదు. వెనుతిరిగినటువంటి స్వభావం కానీ, వెనుతిరిగినటువంటి పరిస్థితులు కానీ, ఆ సందర్భాలు కానీ పౌలు పరిచర్యలో మరి ఎన్నడూ చూడలేదు. మొదటి స్థితిలో మొదటిగా సౌలు అనుభవించినటువంటి ఆ ఆడంబరము, ఆ ఆర్భాటము, ఆ అధికారము, ఆ సుఖము, ఆ సంతోషము దేవుడు పిలిచినటువంటి తర్వాత ఆ పిలుపులో దేవుని కొరకు జీవించడానికని తను తాను దేవునికి అర్పించుకున్న తర్వాత ఆ మొదట ఉన్న సుఖం లేదు, మొదట ఉన్నటువంటి సంతోషం లేదు, మొదట ఉన్నటువంటి ఆర్భాటం లేదు, మొదట ఉన్నటువంటి ఆ డాబు దర్పం ఏమీ పౌలు లేదు. దానికి భిన్నంగా పౌలు యొక్క జీవితం అంతా కూడా భయంకరమైనటువంటి శ్రమ, కష్టం, వేదన, దుఃఖము, కన్నీళ్లు. ఏమిటి మునుపు ఎలాంటి వైభవాన్ని అనుభవించాడో పౌలు తర్వాత దినాల్లో అంతటి కష్టం, శ్రమ, ప్రయాస ప్రభు కొరకు పడ్డాడు. జీవితం పాడైపోయి పౌలు తన జీవితాన్ని ఆ విధంగా చేసుకోలేదు. బాగా ఉన్నటువంటి జీవితాన్ని ప్రభు కొరకు ఈ విధంగా నలగొట్టబడడానికి ఇష్టపడి, ఈ విధమైనటువంటి శ్రమకు అతను ఇష్టపడి, ఎలాంటి నింద వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా దాని అంతటిని కూడా సంతోషంగా ఎదుర్కొని ప్రభు కొరకు రోష కలిగినటువంటి సావుకుడిగా ఉండాలి అనేటువంటి తీర్మానంతో వచ్చాడు. అలాగే అదే తీర్మానంతో కడ వరకు కూడా పౌలు జీవించాడు. దేవునికి స్తోత్రం. అదంతా మనకు తెలుసు. ఏమండి, మొత్తం ఉన్నటువంటి సౌఖ్యం లేదు, మొత్తం ఉన్నటువంటి సంతోషం లేదు, మొత్తం ఉన్నటువంటి అధికారం లేదు, మొదట ఉన్నటువంటి ఆ డాబు, ఆ దర్పం ఏమీ లేదు అతనికి. దానికి భిన్నంగా ప్రయాసపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఆకలి, దప్పిక, ఏమిటి ఆ నివాసం లేదు, ఉండటానికి లేదు, తినడానికి లేదు, ఏమీ లేదు. కఠినమైనటువంటి ప్రయాసకు వెళ్ళిపోయాడు. ఇలాంటి సుఖాన్ని అనుభవించాక కష్టపడాలంటే ఎవరైనా ఇష్టపడతారండి? కష్టపడిన తర్వాత, ప్రయాసపడిన తర్వాత, శ్రమపడిన తర్వాత సుఖపడటం అంటే చాలా మందికి ఇష్టం. చాలా మంది జీవితంలో మొదట కష్టపడ్డాక సుఖపడతారు. ఏదో ఒక తృప్తితో, సంతోషంతో, ఏదో నా బ్రతుకాలం అంతా కూడా ఎంతో కష్టపడి ఈరోజు నేను నెమ్మది కలిగి సంతోషంతో నా జీవితాన్ని కొనసాగిస్తున్నానని చెప్పి ధైర్యంగా ఉంటారు. ఏమండి, సహజంగా 99% మంది మనం ఇలాగే చూస్తాం. కానీ ఎవరో ఒకరు, ఇద్దరు మాత్రమే ఇలాగూ భిన్నంగా మనం చూస్తాం. పౌలు అనే సుఖపడినటువంటి పౌలు, సంతోషంతో జీవించినటువంటి పౌలు ప్రభు కొరకు ఈ విధంగా కష్టపడాలి, శ్రమ పడాలి, బాధపడాలి, నలగొట్టబడాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఆ నరకాన్ని సంతోషంగా స్వీకరించేటువంటి స్వభావం ఏంటి బహు కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రతి సేవకుల మీటింగ్లో కూడా మనం అనుకుంటాం సేవ అంటే చచ్చామని అర్థం. అని ఏమండి, సేవ అంటే చావు అని చాలాసార్లు అనుకుంటా ఉంటాం. కానీ ఆ చావును మనం సంతోషంగా స్వీకరించలేం. ఏమండి, అనుకున్నంత సులువుగా మన జీవితంలో మనకి ఎదురైనటువంటి ఆ పరిస్థితుల్లో, శ్రమంలో, బాధల్లో ఎమడగలమా? ఏమండి, ఎమడలేము. అలాంటి పరిస్థితులు గుండా ఒకవేళ మనం వెళుతూ ఉంటే చాలా సరుగులు, గొలుగులు, ఇబ్బందులు,
అవసరమైతే దేవుడిని కూడా దూషిస్తాం, ఏమిటి దేవుడికి వ్యతిరేకమైపోతాం, ఇంకా చాలా రకాలైనటువంటి తిరుగుబాటు కార్యక్రమాలన్నీ కనపడుతూ ఉంటాయి. కానీ బహు కొద్ది మంది మాత్రమే అలాంటి నరకాన్ని కూడా సంతోషంగా స్వీకరించగలుగుతారు. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ఎదురైనటువంటి ఏ సేవకుడైతే, ఏ పరిచర్య అయితే అలాంటి పరిస్థితులను సంతోషంతో ఆహ్వానించి అవి ఎదురైనప్పుడు సంతోషంతో వాటితో కలిసి నడుస్తారో వారి పరిచర్య కనపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక సీక్రెట్. ఇది పరిచర్యలో మనకి ఇది ఒక సీక్రెట్. ముందు దంచబడాలా, అప్పుడు అచ్చమైన ఒలీవ నూనె బయటికి తీయాలి. ఆ అచ్చమైన ఒలీవ నూనె దేనికి ఉపయోగపడుతుందండి? ప్రత్యక్షపు గుడారములో ప్రదీపము కొరకైనటువంటి తైలముగా ఉపయోగపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారములో దేవుని యొక్క మందసం ఎదుట దేవుని యొక్క ఆరాధనకు ఉపయోగపడే తైలముగా ఆ దంచబడినటువంటి ఆ నిక్కమైనటువంటి చక్కని ఒలివ నూనె ఉపయోగపడు. అది మాత్రమే ఉపయోగపడాలి. నియమం ఏంటి ధర్మశాస్త్రంలో? ఆ విధంగా దంచబడి అచ్చమైన ఒలివ నూనె మాత్రమే దానికి ఉపయోగించాలి. అప్పుడు అక్కడ దేవుని యొక్క నామం లేదా దేవుని యొక్క మహిమ మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక సైకాలజీ. సేవకు వచ్చినప్పుడు, పరిచర్యకు వచ్చినప్పుడు ప్రతి సేవకుడు కూడా సైకలాజికల్ గా తను తాను సిద్ధపరచుకోవాలి. ఎవ్రీ పాస్టర్ మస్ట్ ప్రిపేర్ హిమ్సెల్ఫ్. ప్రతి సేవకుడు తను తాను సిద్ధం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితులకు నేను ఎదురైనా కూడా నేను ధైర్యంగా నిలబడటానికి, యుద్ధం చేయడానికి, పోరాటం చేయడానికి నేను సిద్ధమే. ఇటీవల ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది కదా. ఉక్రెయిన్ రష్యా వార్ దాదాపు సంవత్సరంలో 2 సంవత్సరాలు కూడా జరుగుతున్నది. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ దట్ వార్. ఇంకా పరిస్థితి కారు కూడా ఇరిగిపోయింది. లెఫ్ట్ హ్యాండ్ ఏదో ఉంది, కొంచెం బాగుంది. ఈ చెయ్యి కూడా, ఈ కాలు కూడా మొత్తానికి అవుతే 2 కాళ్ళు లేవు. ఓకే, ఈ 2 కాళ్ళు లేవు, ఒక చెయ్యి లేదు, ఒక చెయ్యి మాత్రమే ఉంది. ఈ ఆర్టిఫిషియల్ గా పెట్టుకునేటువంటి లెగ్స్ ఉన్నాయి, లెగ్స్ చెయ్యి, అవి రెండు పెట్టుకుని వార్ జోన్ లో ఆ యొక్క రైఫుల్ ఉంటుంది కదా, ఆ రైఫుల్ దగ్గర కొంతమంది సోల్జర్స్ కి, ఆ యొక్క సైనికులకి అతను ఏం చేస్తున్నాడంటే ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. గన్నులో పట్టుకోండి, దాన్ని ఇలా చేయండి, అలా చేయండి అని. కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని స్పృహ తప్పిపోయాడు. అతను స్పృహ వచ్చే సమయానికి అతనికి 2 చేతులు 2 కాళ్ళు లేవు, బెడ్ మీద ఉన్నాడు. అతనికి అర్థమైంది ఏంటంటే, ఇదిగో నేను వార్లో దెబ్బతిన్నాను, నేను చచ్చిపోయాను అనుకున్నాగా చావలేదు, నేను బ్రతికి ఉన్నాను, ఇదిగో 2 కాళ్ళు లేవు, 2 చేతులు, ఒక చెయ్యి ఉంది లేవు అనుకున్నాడు. అతను కోలుకున్నాడు, పూర్తిగా కోలుకున్నాడు. అంటే 2 కాళ్ళు లేవు కానీ ఆరోగ్యంగా ఇక లేవగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు, తన పని తాను చేసుకోగలుగుతున్నాడు. ఇలాంటి సమయంలో కొద్ది దినాలు గడిచిన తర్వాత తనకు తోచినటువంటి విషయం ఏంటంటే, వాక్యంలో నేను బ్రతికొచ్చాను, ఇంకా ప్రాణం ఉంది కాబట్టి, నాలో ఇంకా ప్రాణం ఉంది కాబట్టి, ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాడగలను. కాబట్టి నేను ఎందుకు ఇక్కడ ఉండాలి? నేను ఎందుకు ఇంట్లో ఉండాలి? నేను ఎందుకు హ్యాపీగా తింటూ ఊరుకుండాలి? నేను యుద్ధ రంగంలోకి వెళ్తే కనీసం ఒకరినైనా ఇద్దరినైనా నేను యుద్ధానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేయగలను అనే ఉద్దేశంతో అతను యుద్ధానికి వెళ్ళాడు. ఇలాంటి వ్యక్తి ఒకడే కాదండి. ఉక్రెయిన్ రష్యా వార్లో దెబ్బతిన్నటువంటి అనేక మంది సైనికులు
అవయవాలు లేకుండా ఏమిటి ఏవో అవలక్షణాలతో అంగవైకల్యంతో ఏమిటి వారు దెబ్బతిని వారు ఇంకా మిలిటరీలోకి వచ్చి సైన్యంలోకి వచ్చి వారికి ఇయ్యబడినటువంటి వీధులను వారు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. స్వచ్ఛందంగా వాలంటీరింగ్ అతని ఎవరు కూడా నిర్బంధంగా వచ్చి చేయమని చెప్పలేదు. ఎందుకంటే అతని పోర్షన్ అయిపోయింది. అతనికి ఇవ్వబడినటువంటి సమయంలో అతను చేయాల్సిన యుద్ధం చేసేసాడు కాబట్టి అతను మళ్ళా కంపేర్ చేసి బలవంతం చేసి మళ్ళా వచ్చి యుద్ధం చేయమని అడిగిన వాడు ఎవడు లేడు. కానీ తనకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే నా దేశం కోసం నేను ఇంకా ప్రాణాలతో ఉండగా యుద్ధం ఇంకా జరుగుతూ ఉండగా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో వారందరూ యుద్ధానికి వచ్చారు. అయ్యో నేను ఈ యొక్క దేశం కోసం నా కాళ్ళు పోగొట్టుకున్నాను, ఇగో ఈ దేశం కోసం నా చేతులు పోగొట్టుకున్నాను, ఈ దేశం కోసం నా జీవితం పోగొట్టుకున్నాను, ఈ దేశం కోసం నా బ్రతుకు పోగొట్టుకున్నానని చింత వారిలో నేను చూడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మన పరిచర్యలోకి వచ్చినప్పుడు మన పరిచర్యలో ఉన్నటువంటి కొదువులను బట్టి, లేమిని బట్టి, ఉన్నటువంటి నష్టాలను బట్టి, లేని స్థితిని బట్టి మనం చాలా సార్లు దేవునికి ఆయాసకరంగా సనిగి గొనికి ఏమండి దేవునికి విరోధమైనటువంటి తలంపులతోనో విరోధమైనటువంటి పనులతోనో ఎక్కడో అక్కడ దేవునికి ఆయాసకరంగా ఉంటాం మనం. మీరున్నారా? మీరు నాకంటే మంచోడు ఏమండి, కాబట్టి మీ దగ్గర అంతగా ఉండకపోవచ్చు. కానీ నేను చాలాసార్లు సరిగా చాలాసార్లు దొరికా. ప్రభా ఎంత సమర్పణతో నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంత సమర్పణతో నీకు త్యాగం చేసుకుని మా జీవితాన్ని త్యాగం చేసుకుని వేదన పడిన సందర్భాలు ఉంటాయి. కానీ ఎప్పుడు బాధపడలేదు అనుకోండి. దేవునికి వ్యతిరేకంగా ఏనాడు కూడా బాధపడలేదు. నన్ను ఇచ్చిపెట్టేసేవారైనా వదిలేసేవారైనా నేను ఎప్పుడు అనలేదు. నేను ఒక నిరీక్షణ ఏంటంటే పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడు. ప్రభావం పిలుచుకున్నావు కాబట్టి, నీ పిలుపు నిజము కాబట్టి, నీ ఏర్పాటు నిజము కాబట్టి ఖచ్చితంగా నాతో నీవు సేవ చేయించుకుంటావు. హల్లెలూయా. ఇదే ఉద్దేశం. నాతో నీవు నీ సేవ చేయించుకుంటావు. ఎవరు చేయించుకోవాలి? చేసేది మనమా ఆయన? ఏమండి, మనమా ఆయన? ఆయన మనమా? ఒకసారి దీని గురించి ఒకసారి క్లారిటీ రండి. చేసేది మనమా ఆయన? ఈ క్లారిటీ వస్తే చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది మనకి. ఏమండి, చేసేది నేనా ఆయన అనేటువంటి ఏమండి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకోండి, యూ విల్ గెట్ ఏ పీస్ ఆఫ్ మైండ్. చాలా సంతోషం ఏమండి హృదయానికి కలుగుతుంది. ఎందుకంటే ఆయన పని ఎలా జరిగించాలో ఎలా కొనసాగించాలో ఆయనకి తెలుసు. ఆయన పిలుచుకునేవాడు. నీ ఎడల ఆయన కలిగినటువంటి ప్రణాళిక, నీ ఎడల ఆయన కలిగినటువంటి సంకల్పం, నీ ఎడల ఆయన ఎత్తైతే బౌండరీ గీశాడో ఆ బౌండరీ అంతా కూడా నీవు వ్యాపించే వరకు కూడా ఆయన మౌనంగా ఉండలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెరవేరు వరకు అంతేనా? 17 చెప్పాడు. 37 నేను 28 నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. దేవునికి స్తోత్రం. నువ్వు వద్దు మోరు అన్నా నిన్ను విడవడు. నేను చేయలేని మోరు అన్నా నిన్ను విడవడు. నేను బారిపోతాను మోరు అన్నా నిన్ను విడవడు. దేవుడు నిన్ను పిలిచాక, దేవుడు నీ ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాక, నీవు సావుకుడు అని ఒక ముద్ర వేశాక, ఏమిటి ఒక గుర్తింపు నీకు ఇచ్చాక, ఒక స్థానంలో నిన్ను నిలవబెట్టాక, ఆ స్థానం నుండి నువ్వు తప్పించుకుందాం అనుకుంటే మాత్రం నీ వల్ల కాదండి. ఎవరు తప్పించుకున్నాను చూసాను ఇప్పటి వరకు? పారిపోయినా? దొంగసైడ్ గారు పారిపోయినా? వెనక నుండి వెళ్ళిపోయినా?
ప్రార్థన చేయమంటే నిద్రపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిద్రపోలేదా? అందరూ ప్రార్థన చేస్తుంటే నిద్రపోయినట్టుగా మోకరించి స్వర్గేస్తా ఉంటుంటే లేదా? అనేక సార్లు మనం తప్పిపోయినా సరే, అనేక సార్లు మనం దేవుని నుంచి తొలగిపోయినా సరే, మరలా నిన్ను తీసుకొచ్చి ఆయన పనిలో, ఆయన పొలంలో నిన్ను నాటినటువంటి సందర్భం నీకు లేదా? హల్లెలూయా. యోనా పారిపోయాడు. ఏమండి? ఆయన ఒక ఫీల్డ్ ఇచ్చాడు. ఏ ఫీల్డ్ అది? నినివే పట్టణం అనేటువంటి ఫీల్డ్ ఇచ్చాడు. నేను వెళ్ళదయ్యా ఆ ఫీల్డ్కి, ఆ పొలం చాలా గరుకు, ఆ పొలం చాలా గరుకు, దాన్ని సాగు చేయాలంటే నా వల్ల కాదు, దాన్ని దున్నాలన్నా, సాగు చేయాలన్నా, విత్తాలన్నా నా వల్ల కాదు, ఇదిగో ఇక్కడికైతే వెళ్తానని చెప్పి తనకు తోచిన ప్లేస్కి, తర్షీషుకి వెళ్ళి ఏం చేశాడు మనకు తెలుసు. మళ్ళా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అయ్యా యేసయ్యా, నువ్వు అనుకున్నది చేస్తావు, నువ్వు అనుకున్నావంటే చేస్తావు, వచ్చేది తప్పుద్దా? ఏమండి? పొలానికి వెళ్ళావు, కోతకని వెళ్ళావు, ఏమండి? మరి అందరికి సమయం వచ్చేసిన తర్వాత అందరూ పంతా కూర్చుంటే నువ్వు కూర్చుంటావా? నువ్వు ఎంత కోస్తావో అంత కొయ్యటానికి వంగారుగా, అంతేనండి? అందరితో పాటు ఎంత కొయ్యగలుగుతావు అంత కొయ్యటానికి నువ్వు వంగాలి ఫస్ట్. అందరూ పని చేస్తుంటే నొచ్చులు చూస్తా ఉంటే అందరూ ఏమో చూస్తారేంటి అబ్బాయి నిలబడ్డాడు. దేవుడు మనకిచ్చినటువంటి పని, దేవుడు మనకిచ్చినటువంటి సంకల్పం, మన మీద ఆయన మోపినటువంటి ఉద్దేశం, ఆయన నెరవేర్చే వరకు కూడా ఆయన మనల్ని వదిలిపెట్టాడండి. దేవుని స్వామి ఆయన తీసుకొచ్చి నిన్ను కూర్చోబెట్టే వరకు కాకుండా నీవే దానిని గ్రహించి ఇది నా పని, నేను తప్ప వేరొకడు చెయ్యడు, ఇది నా పనే, ఇది నా పని, నేనే చేయాలి, ఈ పని నేనే చేయాలి, నేను తప్ప వేరొకడు దీనికి నియమించబడలేదు, ఇది నా పని, ఇది నా సేవ, ఇది నా పరిచర్య, దీనిని నేనే సాగు చేయాలి అని గ్రహింపు వచ్చామనుకోండి, నీ పని సులువైపోతుంది. నీ పని సులువైపోతుంది. లేదు నాకు అది ఉంటేనే చేస్తాను, నీకు ఇది ఉంటేనే చేస్తానంటే నువ్వు అలాగే ఉంటావు. ఆ కష్టము, ఆ శ్రమ, ఆ వేదన, ఆ దుఃఖం అలాగే ఉంటుంది. ముందుకి సాగలేవు, ముందుకి వెళ్ళలేవు. కాబట్టి ఒక శారీరకంగా ఒక సైన్యుల బాధ్యత ఏమిటో, తన మీద ఉంచబడినటువంటి భారం ఏమిటో, నా దేశాన్ని నేనే రక్షించగలను, నా పల్లెను, నా గ్రామాన్ని, ఇదిగో నన్ను ఈ స్థలంలో నిలబెట్టాడు, నేను మాత్రమే ఈ స్థలంలో సేవ జరిగించి ఈ స్థలంలో నశించిపోయే ప్రతి ఆత్మను నేను రక్షించాలి, నేను తప్ప వేరొకరు ఇక్కడ నియమించబడలేదు. కష్టమైన, కన్నీళ్ళైనా, బాధ అయినా, వేదనైనా, దుఃఖమైనా, ఏమిటి సంతోషంతో నీ కొన్నదానితో తృప్తిపడి, లేని దానికోసం అరుడు దాచుకున్నా, ఉన్నదానితో తృప్తిపడి సంతోషంగా, ఏమిటి అది ఎండైనా వేడైనా, మంచైనా చలైనా, వర్షమైనా తడైనా, దానికి నీవు నిలవబడిపోయి ఒప్పుకొని నీకు ఇవ్వబడిన దానిలో కనుక నువ్వు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా నీ సరిహద్దులను దేవుడు డబ్బులు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దిగితే తప్ప లోతు తెలియదన్నట్టు, ఏదో ముందు పిలవబడినప్పుడు, పిలవక మునుపు ఏమిటి అది ఎంతో చక్కగా, సుందరంగా, ఆనందంగా, ఏమిటి చక్కగా బాగుంటుంది. ప్యాంట్ చక్క చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఏమిటి చక్కగా బండి మీద తిరగవచ్చు, చక్కగా ఏమిటి చేయొచ్చు అనుకుంటాం. కానీ అది వేసుకున్నాక, ఆ వచ్చాక, ఆ ఫీల్డ్కి వచ్చాక దాని బరువు, భారం మనకి అర్థమైనప్పుడు ఆ మొదటి ఉన్నటువంటి ఫీలింగ్స్ తర్వాత
ఉండవు. ఆ మొదట ఉన్నటువంటి సమర్పణ తర్వాత ఉండదు. ఆ మొదట ఉన్నటువంటి ఉద్యమం తర్వాత, ఆ మొదట ఉన్నటువంటి భారం తర్వాత భారం కూడా ఉండదు. ఏమైపోతుంది? సన్నగిలిపోతుంది. దాని గురించి తెలియనప్పుడు నేను పొడి చేస్తా, నేను చేసేస్తా, సాధించేస్తా అంటాం. వామ్మో వీడు ఎంతున్నాడేంటి అని చెప్పేసి గొలియోతులాగా అనుకున్నామనుకో, ఏమండి సౌలు సైన్యం గడగడ వణికిపోయి పక్కన కూర్చున్నట్టు కొన్నిసార్లు ఏం చేస్తామంటే పక్కన కూర్చున్నాం వల్ల కదంటాం. ఇలాంటి అనుభవాలు మనందరి జీవితాల్లో సహజమే. సావుకులంగా, దేవుని బిడ్డలంగా, దేవుడు ఏర్పరచుకున్నా, పిలుచుకున్నా, ఆయన అన్నీ చేయదగిన వాడైనా కూడా మన సేవలోను పరిచర్యలో ఉన్నటువంటి లోటు, ఏమండి ఆ నష్టం, ఆ కుదువ, దాన్ని చూసినప్పుడు మనం అధైర్యపడటం, భయపడటం, ఏమండి దిగులు పడటం అనేది మనం చూస్తూ ఉంటాం. స్వార్థ విషయంలో మీరు నాతో పాలివార ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ అంటే ఈ మంచి పని సేవ చేసి ఈ పనిని నీకు అప్పగించిన వాడు యేసుక్రీస్తు జన్మ వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఎప్పటి వరకు? చివరి వరకు కూడా అప్పగించిన వాడు కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. ఉందా ఆ విశ్వాసం? ఉన్నవాడు చేతులెత్తారు. చాలా సంతోషం. నేను కొన్నిసార్లు అధైర్యపడ్డా. ఎందుకు పిలిచావు నాయన, ఏర్పరుచుకున్నావు, ఏమండి ఆంధ్రలో ఆరామసూరులని ఏదో సామెత, మొదట్లో అంతా ఇంత అనుకుని ఏదో వచ్చాం, చూస్తే గొరితో బెత్తిడే, ఏం కనపడలేదు కానీ ఏం చేస్తాం ఏంటో, ఈ సేవ ఏంటో, ఈ జీవితం ఏంటి, ఈ బతికేంటో, ఏమండి పెట్టలు కొట్ట బయలు పెట్ట, ఎప్పటికప్పుడు పెట్టలు కొట్టడం బయలు పెట్టడం కనపడేదేమి లేదు. ఏమండి ఏ రోజుకి ఆ రోజు మరి బయట కొట్టేది సరిపోతుంది. ఈ జీవితానికి ఈ సేవ, ఈ పరిచయం ఎలా ముందుకెళ్తుందయా? చాలాసార్లు భయపడ్డా. కానీ దినాలు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది ఈ భయం కొంచెం నాలో నుండి తీసేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరం గడిచే కొద్ది దేవుని ఎడల, దేవుని యొక్క పిలుపు ఎడల విశ్వాసము అంతకంతగా పెరుగుతుంది తప్ప సడగలట్లేదు. నీ విశ్వాసము పరిచర్యలో ముందుకు కొనసాగే కొలది దేవుని ఎడల నీ విశ్వాసం పెరగాలి తప్ప ఏమిటి తరపడం. మరి ముఖ్యంగా సావుకులమైనటువంటి మలపు ఆ మొదటి దినంలో ఏమీ లేని స్థితి నుండి దేవుడు పిలుచుకున్నాడేమో. కొందరు ఏమీ లేని స్థితి నుండి పిలుచుకుంటాడు. కొందరు అన్ని కలిగి ఉన్న తర్వాత కూడా ఏమీ లేని స్థితికి తీసుకువెళ్తాడు. ఏమిటి పై నుండి కిందకు వచ్చినా, కింద నుండి పైకి వచ్చినా కూడా, ఏ స్థాయి నుండి వచ్చినా విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, పరిచర్యలో అడుగు వేశాక నీ పరిస్థితుల్లో ప్రభా నీ పిలుపు కొరకు నేను ముందుగా సాగుతున్నాను. ప్రతి దినము కూడా నిన్ను నీవు రీఛార్జ్ చేసుకోవాలి. నీ జీవితంలో ఎన్ని నిన్ను అధైర్యపరిచేటువంటి పరిస్థితులు ఉన్నా, నీ బ్రతుకులో ఎన్ని నిన్ను వెనక్కి లాగే పరిస్థితులు ఉన్నా, నేను సేవ చేయలేరు ఆయన నువ్వు అనుకుంటావేమో. ఏం చేస్తాను? నీ పరిస్థితి చూసావా? నీ సంఘం చూసావా? నీ మందిరం చూసావా? నీ ఇల్లు చూసావా? నీ బిడ్డలు చూసావా? ఏం చేస్తావు? నోరు మూసు కూర్చో అని ఒక పక్కన ఒకడు ఏం చేస్తాడంటే బాధ చేస్తా ఉంటాడు. నీకు ఏం చేస్తాడు? బాధ. ఆయా పరిస్థితులు గుండా, సందర్భాలు గుండా మనం వెళ్తున్నప్పుడు సరైన మాట వేస్తున్నాడు అనుకోండి, ఆ మాట ఎలా ఉంటుంది? దిట్టంగా గోడకేసిన మేకులా ఉంటుంది కదా. సాతాను అందును చూసి నీ మీద అగ్ని వానాలు వేస్తాడు. ఏమానం
అగ్నిభాగం సమయంలోకి తీసుకెళ్ళిన తర్వాత, సందర్భంలోకి వెళ్ళిన తర్వాత ఏమండి ఆ సరైనటువంటి భాగం నీ మీదకి వేస్తే కొందరికి ఇది స్ట్రాంగ్గా గుచ్చుకోయి నేను ఎగరండి అంటారు. కానీ ఎవరైతే ఆ అగ్ని బాణాలను తప్పించుకొని యేసు వైపు చూస్తూ, నిన్ను పిలిచిన వారి వైపు చూస్తూ, ఎవరైతే ఈ పనికి నిన్ను నిలబెట్టాడో, ఎవరి నిన్ను నిలవబెట్టినటువంటి వారి వైపు చూస్తూ, ప్రమాణ అడుగులు తడబడుతున్నాయి, నేను నిలబడలేనటువంటి పరిస్థితి నా కాలంలోకి వస్తుంది, అయ్యా నేను నిలబడలేకపోతున్నాను, అయినా సరే నన్ను నిలవబెట్టడానికి, నన్ను బలపరచడానికి, నన్ను నడిపించడానికి, నా ద్వారా నీ చిత్తం నెరవేర్చడానికి నువ్వు బలమైనటువంటి దేవుడవు. హల్లెలూయా. ఎప్పుడైతే అప్పుడు నమ్ముతామో, ఈ విధంగా నమ్ముతామో, నీ బలహీనతలను అధిగమించి, నీకున్నటువంటి పొదువులను అధిగమించి నువ్వు ఖచ్చితంగా దేవుడు ఆశించిన దానికంటే కూడా బలమైనటువంటి కార్యాలు చేసేటట్లుగా దేవుడు నేను బలపరుస్తాడు. హల్లెలూయా. యేసయ్య చెప్పింది అదే కదా, నాకంటే బలమైన కార్యాలు చేస్తారు. మీరు ఇదిగో నేను మిమ్మల్ని పిలుచుకున్నా, మీరు నాకంటే మీరు నమ్మితే నాకంటే గొప్ప కార్యాలు. ఏలియా చేసింది ఒకంతే, ఎలీషా చేసింది 2 రోజులు. ఒక మనిషికి ఏలియా లేపాడేమో, కానీ 2 మనుషులను ఎలీషా వెంబడించినటువంటి విధానంలో వెనుదిరిగిన స్వభావం లేదు. దేవుని కొరకు ఎదురు చూడటంలో, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడటంలో, ఇదిగో దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నన్ను విడవలేదు, ఈ శోధనలో, ఈ చీకటిలో, ఈ అంధకారంలో, ఈ యొక్క అవమానంలో దేవుడు నాతో ఉన్నాడు, నన్ను విడవలేదు, ఆయన యొక్క ఉనికిని నేను చూడగలుగుతున్నాను, ఆయన మహిమను నేను చూడగలుగుతున్నాను, ఆయన ఆత్మీయ స్పర్శను నేను చూడగలుగుతున్నాను అని ఎప్పుడైతే ఆయన స్పర్శను, ఆయన ఉనికిని నువ్వు చూడగలుగుతావో, వెలుగు తిరగకుండా దేవుడి కొరకు ముందుకు సాగుతావు. దేవుడు సమస్తములు కలిగిన వారు, ఏమీ లేని వారమై ఉన్నాం. ఏ రోజుకి ఆ రోజు పరగడిపోయి మన్నా, ఏ రోజుకి ఆ రోజు అయిపోతుంది, తెల్లారికి పరగడిపోయి. ఏమండి అదేనా మన్నా, ఈరోజు అయిపోవాలి, రేపటికి ఏం మిగలదు, మీరు ఇప్పించుకోకూడదు. రేపు మళ్ళీ దుప్పటి కప్పుకోవాలి, పొద్దున వెళ్ళి నా దుప్పటి ఎట్ట నిండిందా అని తెచ్చుకోవాలి కదా. సేవా జీవితే, సేవకుని బ్రతికితే నిన్ను నువ్వు చూసి జాలిపడబావు, నీ పరిస్థితులు చూసి నువ్వు ఎన్నడూ జాలిపడబావు. నీ పరిస్థితులు చూసి నువ్వు జాలిపడ్డావు అనుకో, నీ దుఃఖాన్ని ఎవరు అదుపు చేయలేరు, నీ బాధను ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎప్పుడు కూడా నీ పరిస్థితిని చూసి, నీ బాధను చూసి నువ్వు ఎప్పుడు కృంగిపోవద్దు. నీ బాధలు, నీ పరిస్థితులన్నీ కూడా రేపు దేవుడు నీకు కలుగు చేసే మహిమ కొరకు పునాదులుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బేస్మెంట్. రేపు దేవుడు మనకు కలుగు చేసేటువంటి మహిమ కొరకు, దేవుడు కలుగు చేసేటువంటి ఘనతకు, దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ భాగ్యానికి ఇవంతా కూడా మనం, ఈ నిట్టూర్పు, ఈ దుఃఖము, ఈ వేదన, ఈ శ్రమ, ఇదంతా కూడా ఏంటండి పునాది. దేవునికి స్తోత్రం. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, శ్రమ పడుట నాకు మేలాయను. స్వార్థ నిమిత్తమే శ్రమ పడాలి, సేవ చేయడానికి కష్టపడాలి. నేను ఎప్పుడు బలహీనంగా ఉంటాను, నేను ఎప్పుడు శ్రమను పాలవుతాను, నేను ఎప్పుడు దుఃఖంలో ఉంటాను, నేను ఎప్పుడు నిట్టూర్పుతూ ఉంటాను, ఆ బలహీనతే నాకు బలం, ఆ శ్రమలే నాకు బలం, ఆ ఒంటరితనమే నాకు బలం. అయ్యో నా పని అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితుల్లోనే దేవుడు నన్ను బలముగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం.
కాబట్టి నీకు ఉన్నటువంటి పరిస్థితులను లెక్క చేస్తే నీవు సేవలో పరిచర్యలో అడుగు తీసి అడుగు ముందుకి. కాబట్టి నీ పరిస్థితులు ఆ విధంగా డిజైన్ చేయబడ్డాయి. ప్రతి సేవకుడు, ప్రతి ఒక్క మిలిటరీ మ్యాన్ ఏ విధమైనటువంటి ట్రైనింగ్ తీసుకోవాలో ఏంటి, ప్రతి మిలిటరీ వ్యక్తి కూడా అదే ట్రైనింగ్ తీసుకుంటాడు. ఆ బేసిక్స్ ఎక్కడా బాబు, ఆ ఫండమెంటల్స్ ఎక్కడా బాబు. ఏమిటి, సోల్జర్ దగ్గర నుండి సుబేదార్ వరకు, మేజర్ వరకు, ఏమిటి జనరల్ కమాండర్ వరకు కూడా ఏమిటి ఒకే రకమైనటువంటి ట్రైనింగ్ లో పాల్గొంటాం. ఎవరిని అడగండి, మా తమ్ముడు నా తర్వాత పుట్టినోడు మిలిటరీలో యుద్ధాలు కూడా చేసి వచ్చాడు. జమ్మూ కాశ్మీర్లో యుఎస్ క్యాంపులో ఈ అన్ని దేశాలు కలిపి ఒక సైన్యాన్ని ఏర్పరచుకుంటుంది చూసారా, అందులో యూనియన్లో కూడా వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి కంట్రీలో యుద్ధాలు చేసి వచ్చాడు. నాకు మిలిటరీ చాలా ఇష్టం. నేను సేవకుడు అవ్వకపోతే మిలిటరీ డాక్టర్ అయ్యేవాడు. సేవకుడు దేవుడు నన్ను పిలవకపోతే ఖచ్చితంగా మిలిటరీ డాక్టర్ అయ్యేవాడు. కానీ దేవుడు కరెక్ట్గా అది వచ్చి నా చేతిలో పడింది, ఆ జాయినింగ్ లెటర్ వచ్చి నా చేతిలో పడింది. దేవుడు చెప్పాడు, ఇది కదా నన్ను చేయాల్సింది. వెంటనే దీన్ని పక్కన పెట్టి పని చేయడానికి వస్తే మా నాన్న హార్ట్ బ్రేక్ అయింది. ఏంటి ఇట్లా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవం అంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి సేవలకు వస్తే ఏం చేస్తామో తెలుసండి, తిట్టట్లేదు, ఉండట్లేదు. ఏమండి, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను కూడా బిడ్డలను కూడా అలసాట్లు పెట్టి, బాధలు పెట్టి, యాత్ర పెట్టి, ఏమండి దిక్కుమాలిన జీవితం అంతా అనుభవించాడు. చాలా సందర్భాల్లో ప్రభావం నిజంగా నన్ను పిలిచావా అనేటువంటి అనుమానం వచ్చింది. నా మొదటి దినాల్లో సేవ చేసినప్పుడు, ప్రకాశ్ నగర్లో సేవ చేసినప్పుడు సహోదరుడు ఈ రోజు వచ్చి మిమ్మల్ని ఎక్కడ చూస్తున్నాడో నాకు గుర్తులేదు. ఏమండి ఎంత ప్రయాసపడ్డామన్నప్పుడు రాణిగారి తోట నుండి సైకిల్ వేసుకుని నేను అమ్మగారు కలిసి ఇక్కడ ఆరాధన చూసుకుని అక్కడికి వెళ్ళేవాడు. అబ్బా, మనుషులు మమ్మల్ని ఏం చేశారు అక్కడ. మీకు తెలుసండి, మన సంఘస్థులే మరి మంచోడు కాదు. ఈ ఫలానాడు భలే మన కొద్దించేస్తాడంటే ఆడు బాగా సావం చేస్తున్న వాళ్ళు. ఎవరి మీదకైతే మనం వెళ్ళి ఇది మనకు కొంచెం సావులో ఉపయోగపడతాడు, పరిచయకు ఉపయోగపడతాడు, ఆ విశ్వాసం బాగుంది, అమ్మాయ నాకు ఎలియాజర్ అంటాడు ఒకటి దొరికాడు అనుకున్నావా, తిమోతి అంటాడు ఒకటి దొరికాడు అనుకున్నావా, వాడు బిడ్డ ఫుల్గా బిడ్డ తల్లి ఇంచుమించు ఒక 4 బిడ్డ నాకు ఫుల్గా అది అనుభూతి చెప్తున్నాను. వారి కొరకు ఎంతో ప్రయాసపడి కష్టపడి ఏమండి వారిని బాగు చేసి నా బిడ్డలు బాగుంటే నేను బాగున్నట్టే, ఏమండి నా సంఘ బిడ్డలు బాగుంటే నేను బాగున్నట్టే. అది వారి కొరకు వారి పని కూడా నేను చేసి వారి పనులను సహకారిగా ఉండి ప్రార్థన చేసి పరిచయం చేసి ఏమిటి ఎంతో కొంత వారికి ఊరట కలిగించి విశ్వాసం కలిగించి దేవుళ్ళు వారిని నిలబెట్టి గొప్పవాళ్ళయిన తర్వాత ఏమిటి అబ్బా వారు చెడిపోయి గర్విష్ఠులైపోయి మన మీద వేదనకరమైనటువంటి పనులు చేస్తుంటే ఆ నమ్మక ద్రోహాన్ని ఎట్ట తట్టుకుంటామండి. మీకు తెలుసా, ఎవడో అన్యుడు ఎవడో తెలియనోడు ఒక మాట అన్నాడు అనుకోండి, తెలియనోడు ఎవడో అన్నాడు, ఎంత ఉంటారు లేదు తుడుచుకునేపోతాం. నీతో సహవాసం చేసి నీకు నమ్మించి నీవే నా దైవం అని నీతో పాటు ఉండి నీతో జీవించి నీతో తిని నీతో తాగి నీతో పడుకొని నీతో ప్రయాణం చేసి నీతో కలిసి ఎవరి జీవించినటువంటి వ్యక్తి నీతో ఒక భాగంగా శరీరంలో భాగంగా మారిపోతే, సహజీవనం చేసేటువంటి వ్యక్తిగా మారిపోతే, అలాంటి వ్యక్తి ఒక నమ్మకద్రోహమైనటువంటి పని ఎడలు చేస్తే తట్టుకోగలమా? చాలా కష్టం. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది తట్టుకుని ఉంటారు అలాంటి పరిస్థితి. ఎవరైనా తట్టుకున్నారా? తట్టుకుంటా సార్, తప్పకుండా తర్వాత
అప్రిషియేషన్. మనం మనమే బలపరుచుకోవాలి కదా. మమ్మల్ని మేమే మెప్పించుకోండి. ఇక్కడ కూడా ఉందన్నమాట. ఏంటి ఎట్లా వస్తుంది చూడండి. సుకీర్తి దుష్కీర్తి ఘనత ఘనహీనతలు ఎవరు ఏమండి. మమ్మల్ని మేమే ఎవరి కొరకు? ప్రభు కొరకు మెప్పించుకుంటున్నాం. మేము మా పరిచర్య ఘనంగా ఉండాలి. మోసగాళ్ళు అంటారంట, దొంగలు అంటారంట. ఈడు మీకు తెలుసంట అక్కడ ఒక ఎర్రమా ఉండేది. ఎర్ర ఏమండి ఇంటింటికి తిరిగేదా పరిచర్ని అంత సహకారంగా ఉందాం. కొంత ఫస్ట్ అక్కడ సుందర నగర్లో సేవ చేస్తున్నాం. అదే మనిషి మాకు ఎంత పెట్టింది అనుకుంటారు. అయ్యి బాబోయ్ తట్టుకోలేవాడు. మన కృపావరం గారు ఏం పెట్టాడంటే పేరు తిరుగుడు దేవి అని పెట్టాడండి. ఆమెకి తిరుగుడు దేవి మీ దగ్గరికి వస్తుందా అన్నాడు ఒక రోజు. కాబట్టి ఆమెతో పాటు ఇంటికి వెళ్తే ఒక రోజు ఆ భర్త బయటకు వచ్చాడు. ఏడా ఎందుకెళ్ళి ఎవరు కనపడతారు ఎందుకు వెళ్ళిపోతారండి. ఎవరు కనపడితే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారండి. ఎవరిని ఆడపిల్లలు ఎవరస్తులు కన్యకులు ఉన్నారనుకో పాస్టర్కి అయినా పని లేదంటే ఈ పని లేదంట. ఎవరు చెప్తున్నారు మొహం మీద ఎందుకు వస్తారండి వెళ్ళడాకే. నేను అమ్మగారు ఇద్దరు వెళ్ళిన సమయం తీసుకెళ్ళి నావేం చెప్పాలి. మరి పనికి పోయాడు పాస్టర్ గారు వచ్చింది ఏం మాట్లాడుతున్నారా అని గట్టించాలి కదా. ఏమండి ఎంత అవుతుంది. ఆడేది అప్రిషియేషన్ ఇస్తున్నట్టు మనకు మించి మెడవ చేస్తున్నట్టు నవ్వుతుందని. అమ్మగారు చాలా బాధపడ్డారు. నేను ఏం పర్లేదు తల్లి, ఇవన్నీ మనకు సహజంగా రాళ్ళు ఏమిటి గొప్పలు ఆ పై రోడ్డు పెద్ద రోడ్డు ఎంత బాగుంటుందో రండి. క్రాస్ రోడ్స్ రండి చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ ఆ రోడ్లన్నీ గొక్కులు 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 ఎన్ని రోడ్లు ఉంటాయో ఎన్ని గొక్కులు ఉంటాయో. మన ప్రభుదాస్ గారు మీటింగ్ చెప్పారు. ఏమండి ఎక్కడది రెడ్ చిల్డ్రన్ రోడ్డు మొత్తం చాలా బాగుందండి. కానీ ఒక చోట మాత్రం ఒక 30 కిలోమీటర్ ఉంటుంది అనమాట. మన కారు వేసుకెళ్తే నైట్ మన సహోదరు మన నాన్నగారు ఒక ఆయన సంఘం పెద్ద ఆయన తీసుకెళ్ళి ఆ రోడ్డు ఇట్లుండి వెళ్ళేటప్పటికి నా జీరో బాక్స్ మొత్తం పోయింది. టేప్ రికార్డర్ ఉంటుంది కదా కారులో, అది మొత్తం అయిపోయింది. అంత భయంకరమైనటువంటి గోపులై అసలు కారు టక్క 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 టక్క. వాళ్ళు లారీ వాళ్ళు వీళ్ళు వచ్చేస్తుంటే వాళ్ళు వచ్చి మందే పడిపోతారు. అంత భయంకరంగా ఉంటుంది. జనంలో మర్చిపోరండి. అది వినుకొండ రోడ్ అనుకుంటా. వినుకొండ రోడ్డేనా నర్సరాపేట రోడ్ ఏదో మొత్తానికి ఆ రోడ్డు వినుకొండ నుండి మార్చల్ల గుంటూరు టు మార్చల్ల. ఆ రోడ్డు చాలా భయంకరంగా ఉందండి. వెళ్ళటానికి ఎంత ఆధారపడ్డాము. వచ్చేటప్పుడు కూడా నైట్ 11, 12 ఎంత అయింది. వచ్చేటప్పుడు ఇక మరి భయంకర వెళ్ళేటప్పుడు అయిపోయాం. కానీ వచ్చేటప్పుడు ఈ లారీలు ఈ ఇసుక ట్రక్కలు అయ్యి బస్సులు ఇటు నుంచి బస్సులు వస్తుంటే చాలా భయం వేసింది. బాగున్నప్పుడు 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అది దాదాపు 10 కిలోమీటర్లు అంత 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడే గంట పడుతుంది. ఏమండి గంట గంటన్నర ఆ రూట్కే పట్టింది. మన జీవితంలో అన్ని బాగున్నాయి అనుకోండి, సులువుగా స్పీడ్గా వెళ్ళిపోతాం. ఏ బాధ లేదనుకోండి, ఈ గొంతులు ఏమండి రాళ్ళు రప్పను ఏమండి గొప్పులు అన్నీ ఉన్నాయనుకోండి, ఈ సర్దుకోవడం జరుగుతుంది. నిప్పులు సరి చేసుకోవడం జరుగుతుంది. అయ్యో దెబ్బ తగిలిందని మందు రాసుకోవటం, గాయం కట్టుకోవటం సరిపోతుంది. ప్రయాణం ముందుకి వెళ్ళకపోయినా సాగకపోయినా ఆ సేవ ద్వారానే దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాం.
హల్లెలూయా. మనందరికీ తెలుసు విలియం కేరీ ఏమండి మిషనరీకి ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన కనిపెట్టని వస్తువు లేదు. ప్రింటింగ్ మెషిన్ ఏమండి, పెన్ను, పుస్తకం ఏమండి, బైబుల్, మొదటి బైబుల్ ప్రింట్ చేసింది ఆయనే నాకు తెలిసి. ఇలాగూ మన దేశంలో చదువు ప్రోత్సహించి ఆడవాళ్ళకి చదువు చెప్పి, మగవాళ్ళకి చదువు చెప్పి, అంటరాళ్ళకి ఏమిటి అన్నిటికీ దాదాపు ఏంటి మన దేశంలో అనేక సంస్కరణలు రావటానికి ఏంటి ముఖ్యుడు ఆయన. కానీ భారతదేశ చరిత్ర విలియం కేరీ బయట పెట్టదు. ఆడవాడు పరిపాలన తీసుకొచ్చి ఏదో ఉద్ధరించాడు పేర్లు మార్చేసుకుని ఏంటి పేరు ఒకటిది సోగపడది. కష్టం అంతా మనం పడతా ఉంటే, ప్రయాస అంతా మనం పడతా ఉంటే ఎంజాయ్ చేసేవాడు ఒకడు. ఆ పేరు అంతా అనుభవిస్తూ ఉంటాడు. అయ్యో బ్రహ్మ, ఇంత నేను బాధపడి, ఇంత నేను శ్రమ అనుభవిస్తే ఏంటి నాకు కలిగింది అని అనుకుంటాం. కానీ నేను ఏ రకంగా డిజైన్ చేశాడో ఆ డిజైన్ ప్రకారంగా నేను నడిపిస్తాడు. ఖచ్చితంగా చివరికి వెళ్ళేటప్పటికీ నీ పరిచర్య ఏమండి, నీ జీవితం, తర్వాత నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ సంఘం కూడా మంచి గుర్తింపు పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా ఏమండి, నీ చుట్టూ ఉన్నటువంటి అనేక మంది నిన్ను నిందించుండొచ్చు, దూషించుండొచ్చు, ఏంటి పరిమాణాన్ని ఎంచవచ్చు, ఏంటి మోసగాడని అని ఎంచవచ్చు, లేకపోతే కొడుకు ఏదో రకంగా నేను ఎంచిన వాళ్ళ చుట్టూనే ఉన్నావు. కానీ వాడు కాదు, వాడు చూసేటట్లుగా నీకు ఒక రోజు కనిపిస్తాడు. వాళ్ళందరూ సిగ్గుపడేటట్లుగా, వాళ్ళందరూ ఏమండి అవమానపడేటట్లుగా, వాళ్ళందరూ తలదించుకునేటట్లుగా నీకు ఒక రోజు ఘనతనిస్తాడు. మనం చూడాల్సింది ఇప్పుడు ఈ పరిస్థితులు కాదు, రేపు ఇచ్చేటువంటి ఆ ఘనత కొరకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమీ లేకపోయినా వట్టి కొండతో వచ్చింది. ఏమండి, యాకోబు బావి దగ్గరికి వచ్చింది. ఏసై వచ్చాడు, ఏమన్నా వచ్చి నీళ్ళు ఇస్తావా? సరే నువ్వు ఎందుకు కానీ నేనిచ్చే నీళ్ళు తాగుతావా? నీవిచ్చే నీళ్ళ, నీవిచ్చే నీళ్లు నేను తాగేదనుకో, నేను సేపటికి మళ్ళీ నిన్ను నీళ్ళు ఆడవచ్చు. కానీ నేను ఇచ్చే నీళ్లు కనుక నువ్వు తాగితే నువ్వు ఎన్నటికీ దక్కువాను. నేను ఇచ్చే నీళ్లు జీవ జలపు ఊట. ఏమండి, కాబట్టి నేను ఇచ్చే నీళ్లు తీసుకో ముందు అన్నాడు. ఆ వెనక ముందు నేను ఆలోచిస్తున్నా, ముందు నేను భర్త తీసుకురా. నాకు భర్త లేడయ్యా, నిజమే, కానీ నీకు ఎంతమంది ఉన్నారు? 5 ఉంటారు. గుండు గుబ్బేల మంది అంతే. ఏమండి, వామో నేనేదో మొత్తానికి మామూలు కదన్న. ఏమండి, దేవునికి సరెండర్ అయిపోయింది. ఏంటయ్యా నీ సంగతి ఏంటి? నువ్వెవరు? నువ్వేంటి? నేను ఈ మెట్టలు వచ్చాను. ఏమిటి, ఎవరు చూడరాని నేను ఎక్కడికి వచ్చా. కానీ సంగతి అంతా నీకు తెలిసిపోయింది. దయ్యాలను క్షేమించే అక్కడ వదిలిందంట, అక్కడ వదిలితే మానవసిపోతుంది. ఏమండి, పంచాడు ప్రభువును స్వీకరించి తన హృదయాన్ని తీసుకుంది. ఎందుకు పనికిరాని అంటరానిది వెలువబడింది. గ్రామం అంతా ఊరు బయట నిలబెట్టారు. కానీ అదే వ్యక్తి ఆ ఊరి రక్షణ కొరకు, ఏ ఊరంటే సుఖారు. ఏమండి, సుఖారు. ఏమండి, ఆ సుఖారు అనేటువంటి గ్రామానికి ఆమె దిక్కైపోయింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు నువ్వు ఎన్నికలేని జీవితాన్ని జీవిస్తున్నావు. నీ పరిస్థితులు బాగోలేదు, నీ పరిచర్య బాగోలేదు, నిన్ను ఆహ్వానించేవారు లేరు, నిన్ను మెచ్చేవారు లేరు, మెప్పేవారు లేరు, ఏమిటి నిన్ను చూసేవారు లేరు. నీ వైపు చూసి అయ్యో ఇంత పని చేసావని కనీసం అప్రిషియేషన్ కూడా చేసేవారు లేరు. అయినా సరే నిరుత్సాహపడకుండా నువ్వు దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఏమీ లేకుండానే సంసోను, చేతిలో ఏ ఆయుధము లేకుండానే సంసోను ఏం చేశాడు? పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని సింహాన్ని చేతిలో ఒక ఎత్తైతే ఏమండి 1000 మందిని చంపటం అనేది రికార్డ్ అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి, తన చేతిలో ఆయుధాలు పెట్టుకుని చేశాడా? ఏమీ లేదు. తన మీదకి దేవుని యొక్క ఆత్మ
నాతో దేవుడు ఉన్నాడు, నేను దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మను పొంది ఉన్నానని మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో ఏమీ లేకపోవచ్చు, నీ పరిస్థితులకి ఏమి లేకపోవచ్చు. ఏమండి, అయ్యో బైక్ కూడా లేదే, ఏమండి వెళ్తామంటే ఏమంటే ఆ సీటు అదేంటి అది కదండి, స్టేజ్ బాక్స్ లేదే, ఎలా చెప్పరు, నా వాక్యం ఎలా చెప్పరు, నా ఆరాధన ఎట్టు చేయను. మీకు తెలుసండి, బైక్ లేకుండా ఏమి లేకుండా ఎండలో పట్ట కట్టుకుని దాదాపు 10 సంవత్సరాలు సేవ చేశారు నాన్నగారు తోటని. 10 సంవత్సరాలు. అండ్ మీరు మైక్ ఎక్కడ ఉపయోగించుకుని మీరు చూసారు ఎప్పుడైనా? సుందరనగర్లో దాదాపు 5-6 సంవత్సరాలు చేస్తాం. ఇంచుమించు 50 మంది 60 మంది ఏమండి, దాదాపు 20 గజాల స్థలంలో మందిరం తెచ్చాం. మనకి స్థలానికి ఇచ్చినటువంటి ఆమె పెద్ద పనికి మనది అనమాట, వ్యభిచారి. మనం ప్రార్థన చేసుకుని వచ్చేయటం, ఏమిటి సాయంత్రానికి ఆ పనికి మనం పాడు పనులన్నీ చేయటం, వాటిని వీడిని పిలవటం చేయటం. పాపం చేస్తున్నాం, పాపం చేసి నా ఖర్చు నా ప్రయాస అంతా వదిలేసి ఇక మందిరం ఇచ్చేసాడు, ఇచ్చిపెట్టేసి చాలా వేరే చోటకి వెళ్ళి ఇంకా పడేటువంటి పాప అవుతుంటే బూజు దుమ్ము బురద వర్షం వస్తే మాత్రం నిండిపోతుంది. అది ఆదివారం వర్షం లేకపోతే ఏదైనా అవకాశం ఉంటే ఆ కాస్త 7 నెలల్లో నడుచుకుని అక్కడ కొంచెం పంట వేసుకుని అక్కడ నలుగురు కూర్చోబెట్టి ప్రార్థన చేసుకున్నాడు. అక్కడికి అమ్మగారు ఇంకా ఎవరైనా వస్తే అక్కడే కూర్చునేవారు. ఏమండి 10 మంది విశ్వాసాలు అండి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం. బొద్దలో కూర్చుంటారు, ఏమండి రోడ్డు మీద కూర్చుంటారు. కొంతమందికి అలా కుదరదు, నాకు కుర్చీ అయితే కూర్చుంటారు. ఏమండి అప్పట్లో ఎక్కడ మేము ప్రార్థన పెట్టినా కూర్చోరు, అందరూ బట్టి సంతోషం. ఇప్పుడు వస్తారా ఏమండి, నాయన ఇక్కడ పెడతారా రావాలి కానీ కుదరదండి, ఇక్కడ కుదరదండి, కుర్చీలు వేసుకోవాలా అంటే ఖచ్చితంగా ఒక అమ్మగుర్తి తీసుకొచ్చి పెట్టాలి, లేకపోతే ఆరాధన జరగట్లేదు. ఏమీ లేకపోయినా ఏమండి నీ పని నమ్మకంగా కొనసాగించాలి. చేసేది ఎవరు? సంసోన 1000 మందిని చంపింది. దేవుని యొక్క ఆత్మ బలం 1000 మందిని చంపింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంసోను మీద ఉన్నటువంటి ప్రణాళిక, సంసోను మీద ఉన్నటువంటి ఏర్పాటు ప్రకారం సింహం ఎదురైనా కూడా ఆ సింహాన్ని వట్టి చేతులతో చేర్చగలిగాడంటే సంసోను బలం కాదు, దేవుడు సంసోను మీద ఉంచినటువంటి సంకల్పం. ఈరోజు నీ పరిచర్య మీద, నీ మీద దేవుడు కలిగినటువంటి ఆ సంకల్పం, ఆ ఉద్దేశం గొప్పదే. నిన్ను నడిపించడానికి, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి, నీ ద్వారా బలమైనటువంటి కార్యాలు చేయడానికి, దేవుడు నిన్ను నిలబెట్టడానికి సమర్థుడు. నీ దేవుడు బలహీనుడైతే, నీ దేవుడు శక్తిహీనుడైతే, నీ దేవుడు చేతగారుడైతే నువ్వు భయపడాలా, అధైర్యపడాలా. నీ దేవుడు ఎలాంటోడు? ఏమండి నీ దేవుడు ఎలాంటోడు? సర్వశక్తి గల దేవుడు. నాట్ ఓన్లీ శక్తివంతుడు, సర్వశక్తి గలవాడు. నమ్ముతున్నావా? ఈరోజు నీ పరిచర్య అయ్యో గుర్తింపు లేనిదిగా ఉంది నాయన, దిగులు పడుతున్నావా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఖచ్చితంగా రేపటి దినం నీదే. ఈరోజు ఒకరిద్దరుగా ఉన్నారేమో, నీ సంఘంలో 1000 మంది ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రేపటి దినంలో నా జీవితంలో, నా పరిచర్యలో 1000 మందిని దేవుడు దయచేయబోతున్నాడు. దేవుడు చూపిద్దాం. ఆ పరిచర్యలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. రేపటి దినాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాల ద్వారా దేవుడి యొక్క నామం ఆ పరిచర్య ద్వారా సమాజానికి కలవబోతోంది. నిలబడి ప్రార్థన చేద్దాం. మన హృదయాలను దేవునికి అప్పగించి
నా దేహ స్థితి, నా బ్రతుకు పరమాత్మ ఎందుకు విరవబడ్డామని అనేక సార్లు నేను తండ్రి సరిగాను వేయగాను ప్రభానికి ఆయాస్కరంగా నేను ఆలోచించాను ప్రభా. అయితే నా ఎడల నువ్వు కలిగినటువంటి ప్రణాళికలను ఎదురు పెడుతున్నావు. నిశ్చయంగా నీ చేతుల కష్టాన్ని Thank you, Jesus. 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 ప్రతి ఒక్కరు దేవుని స్తోత్రాలు చేద్దాం. ప్రభువాని ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి, ప్రభువాని ఇచ్చినటువంటి పిలుపుని బట్టి ప్రభువానికి స్తోత్రం. ప్రభువానికి స్తోత్రాలు చేస్తున్నాం నాయన. ప్రభా ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు గొప్ప దేవుడు నాయన. నీ పిలుపుని బట్టి నేను గర్విస్తున్నానయ్యా. నీ పిలుపుని బట్టి నేను ఆశీర్వదిస్తున్నానయ్యా. నేను కలిగినటువంటి నిన్ను బట్టి ప్రభా నేను ఆశీర్వదిస్తున్నాను ప్రభా. నీ శక్తిని బట్టి, నీ అభిషేకాన్ని బట్టి, ప్రభా నీ పిలుపుని బట్టి, ప్రభా నీవు నాకు ఇచ్చినటువంటి ఆత్మ బలాన్ని బట్టి ప్రభా నేను ఆశ్రయిస్తున్నాను నాయనా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలమ్మా, కొద్ది నిమిషాలు. వెరీ ఇంపార్టెంట్ టైం. ఏడు వచ్చినా వెక్కిరింతల పాలైనను, వెక్కి ఏడు వచ్చినా వెక్కిరింతల పాలైనను, నా కన్నీరు తుడుచువాడా Hadi bana
అయ్యా కాదన్నాడు నీట కాదను తండ్రి కాదన్నాడు నీట కాదను అయ్యా కాదన్నాడు నీట కాదను తండ్రి కాదన్నాడు నీట కాదను అయ్యా కాదన్నాడు నీట కాదను ప్రార్థించేద్దాం. సర్వోన్నతుడైన మా రక్షకుడా, ఈ ఘనమైన నామానికి స్తోత్రం. దాసుని ముఖాంతరములో నుంచి జీవాన్ని, ఆ మాటలో ఉన్నటువంటి జీవాన్ని, ఆ వాక్యములో ఉన్నటువంటి మా ప్రభు మాధుర్యాన్ని మాకు వినిపించారు, తినిపించారు తండ్రి. దేవా, మేము వృత్తి చేతులతో పోకుండా మా జీవితాల్లో ప్రభు సంఘాల్లో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శోధనలు, ఎన్నెన్నో నాయన మా తల్లి అక్కడికి వచ్చినప్పటికీ ధైర్యం కలిగి మీరు ఉన్నారు, మాతో ఉన్నారు. మీ ప్రణాళికను మా పట్ల ఏదైతే డిజైన్ చేశారో ఆ డిజైన్ నెరవేర్చే వరకు మాకు ఉన్నందులకే స్తోత్రం. ఆయన ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలుపునిచ్చే దేవుడు, ఎక్కడైతే నాయన మా ప్రభు అయా కన్నీరు గార్చామో అక్కడే సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఎక్కడైతే ప్రభు అవమానపరిచామో అవమానపరచబడమో అక్కడే మాకు ఘనము దయచేసే దేవుడు నా తండ్రి. మీకు వేవేల కోట్ల స్తోత్రము స్తోత్రము. దాసుని మా ప్రభు నిలబెట్టుకుని ప్రభు అద్భుతంగా మనం మాతో మాట్లాడారు ప్రభు. ఎన్నో మా హృదయాల్లో ఎన్నో నాయన మా తండ్రి అనుమానాలను ఇప్పటికీ నాయన అనుమానాలు తీర్చిన దేవాన్ని గొప్ప రక్షకుడానికి స్తోత్రం. దాసుని ఇంకా బహు బలముగా వాడుతున్నాడు తండ్రి. అయా ఇమ్మానుయేలు మా ప్రభు నాయన మా తండ్రి పాస్టర్ సదస్సును మా జ్ఞాపకం చేసుకున్నాను, దీవించండి. నానాటికి నాయన రాబోయే కాలంలో విస్తారముగా మా ప్రభు వాడుకొని సహాయం చేయమని మీ సేవలు పెడుకుంటున్నాం. పాస్టర్ కుటుంబాన్ని దీవించండి ప్రభు. అయా మరి దూర ప్రాంతంలో ఆయన అయా స్టేట్స్ లో ఉన్నటువంటి ఆయన బిజుగాని వారు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ప్రభు. అయా మరి ఆయన వారి కుటుంబాన్ని, వారి పరిచయలు, వారి యొక్క ఆయన సంఘాన్ని మందిరం కడుతున్నారు ప్రభు. సహాయం అనిపించండి, దీవించండి, బహుగా దీవించండి ప్రభు. బహుగా దీవించండి ప్రభు. వారి చేతులు బలపరచండి ప్రభు. సంఘాన్ని బలపరచండి, పరిచయను బలపరచబడుగాక. అడిగిన మా రక్షకుడానికి స్తోత్రాలు ప్రభు. ఆయన స్థలానికి వచ్చిన ప్రతి సేవకుడు, వారి పరిచయను ప్రభు, వారి కుటుంబాలను మా ప్రభు, వారి సంఘాలను నానాటికి విస్తరింపజే సహాయం చేయండి. ఇందులోకి వచ్చినటువంటి ప్రతి యశస్సులోకి వచ్చిన ప్రతి ఒక్క సేవకుడు బలపరచబడుగాక. స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు తెలుసుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి వేడుకొచ్చున్నాను పరలోకపు తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధిని, ఆయన కృప ఈ స్థలములో ఉన్న వారికి, ఈ యొక్క పరిశుద్ధులకు, ఈ స్థలానికి వచ్చిన ప్రతి సేవకులకు, వారి కుటుంబాలకు, వారి సంఘాలకు ప్రత్యేకంగా ఈ దినం ఏర్పాటు చేసినటువంటి సేవకులు, అలాగే ఐజక్ గారికి, వారి కుటుంబానికి, అలాగే వారి సంఘానికి, దూర ప్రాంతంలో ఉన్న బీసు గారికి, వారి సంఘానికి, వారి పిల్లలకు, వారి యొక్క కుటుంబానికి సదా కూడా నడిపించి ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా.